బిగ్ బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈమె బయటకు వచ్చేయడంపై సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు 5వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఈసారి 2 వికెట్లు పడతాయన్నమాట. వాళ్ళు ఎవరో కాదు, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం నామినేషన్స్ కూడా చాలా హోరాహోరీగా జరిగినట్లు కనిపిస్తుంది. మంటలో ఫోటో వేయాలి అనే కాన్సెప్ట్తో ఎలిమినేట్ ప్రక్రియ జరిగింది. ఈసారి విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, నబిల్, నిఖిల్ నామినేషన్లో ఉన్నారు. వీళ్ళలో ఆదిత్య, నైనికకి తప్పితే మిగిలిన వాళ్ళకి కాస్తో కోస్తో ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓట్లు కూడా బాగానే పడుతున్నవి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అలా ఆదిత్య, నైనికలో ఒకరిని వారం మధ్యలో పంపిస్తారు, మరొకరిని వీకెండ్లో పంపించే అవకాశం ఎక్కువగా ఉంది. వచ్చే వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నవి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్ళలో ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, నైని పావని, గౌతమ్ కృష్ణ పేర్లు మనకి బాగా వినిపిస్తున్నవి. ఇంకా యాంకర్ రవి కూడా ఈ లిస్టులో ఉండొచ్చని అంటున్నారు. వీటిపై ఇంకా క్లారిటీ రాలేదు. మణికంఠ జైలుకు వెళ్ళాడు. ఈ క్రమంలో నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్గా చేయగా మిగతా అందరూ మణికంఠకు మద్దతు ఇచ్చారు. దీంతో నాగార్జున అటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం మెజార్టీ హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం సోనియా ఎలిమినేట్ అని ప్రకటించారు. డేంజర్ జోన్లో ఉన్న మనీని ఈ ఎపిసోడ్ అవ్వగానే జైల్లో ఉండాలని వాళ్ళ చీఫ్కి నాగార్జున గారు ఆదేశించాడు. ఇక సోనియా ఎలిమినేట్ అవ్వడంతో నిఖిల్, పృథ్వీ భావోద్వేగానికి గురయ్యారు.